ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం విజయ సంకల్ప బస్సు యాత్ర మంచిర్యాలకు చేరుకున్న సందర్భంగా మెయిన్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో అవినీతి రహిత పాలన ఒక్క నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కుంభకోణాలు జరిగి దేశ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని గుర్తు చేశారు. మోదీ అధికారం చేపట్టాక ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోదీని ఆశీర్వదించి ప్రధానమంత్రిని చేయాలని కోరారు. ఈ సభలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరం ఒక్కసారి భారత్ మాతా కి జై. నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం. మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్గా తోట రమణయ్య రైతు సమితి కోఆర్డినేటర్, సంతోష్ గారు రైతు నాయకులు దండపల్లి, రాయమల్లు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నంబాల, కాజుల సత్యగౌడ్ సర్పంచ్ గారు, బుద్దిపల్లి గ్రామ సర్పంచ్, వారితో పాటు శ్రావణ్ గారు, జగన్ గారు, రాజేందర్ గారు, సల్ల కుమార్ గారు, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మన మంచిర్యాలకు ఒక యాత్ర రావడం జరిగింది. ఎందుకు యాత్ర చేస్తున్నామో మీకు తెలుసు. వచ్చేటువంటి ఏప్రిల్ మొదటి వారంలో మన యొక్క పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో దేశంలోని ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రిని ఎన్నుకొని ఉన్నాం. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఏ వ్యక్తి అయితే, ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి మేలు జరుగుతుందో ఆ ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా 140 కోట్ల మంది ప్రజలు నిర్ణయం తీసుకోనున్నారు. రోజొక కుంభకోణం. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు మంత్రివర్గంలో ఉన్నోళ్ళే జైలుకు వెళ్ళారు. కాంగ్రెస్ ఎంపీలు జైలుకు వెళ్ళారు. ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్యము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వచ్చింది. ఆ రోజు దేశ ప్రజలందరూ అనుకున్నారు, ఈ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలి, ఈ కుంభకోణాలతో కూడినటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలు మాకొద్దు, మాకు నీతివంతమైనటువంటి ధర్మమైనటువంటి సమాజం నిర్మాణం కోసం కృషి చేసేటువంటి ప్రభుత్వం మాకు కావాలని మీరు, మీ బంధువులు, మీ స్నేహితులందరూ కూడా మాట్లాడారు. చర్చించండి, ఆలోచించండి. ఎవరి నాయకత్వం అయితే ఈ దేశానికి మేలు జరుగుతుందో ఆ నాయకత్వానికి, ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయాల్సిన కోరుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని చూడకండి, ఇంకొక పప్పును కూడా చూడకండి. ఎవరు చూస్తారో, ఎవరైతే న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే దేశ భవిష్యత్తు బాగుంటుందో, ఎవరైతే దేశానికి మేలు జరుగుతుందో, ఎవరైతే ఈ దేశానికి గౌరవం పెరుగుతుందో, ఎవరైతే పేదల గురించి ఆలోచన చేస్తారో, ఎవరైతే ఈ దేశ యువకుల గురించి ఆలోచన చేస్తారో వారికి మాత్రమే ఓటు అని చెప్పడం కోసమే ఈ సంకల్ప యాత్ర. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. వచ్చే 5 సంవత్సరాలు మరింత మార్పులతో దేశానికి మేలు చేస్తాం. మరిన్ని కొత్త కొత్త విషయాల్లో దేశాన్ని కొత్త నడకలతో ముందుకు తీసుకెళ్తాము. కొత్త పద్ధతిలో దేశాన్ని పునర్నిర్మాణం చేస్తాము. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆశీర్వదించి ఆయనను మరొకసారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా తీసుకురావాల్సిందిగా కోరడం కోసమే యాత్ర చేపట్టాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. మనందరికీ కూడా గత 10 సంవత్సరాలలో
నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఇవాళ ఎటు దిక్కు చూసినా పెద్ద పెద్ద రోడ్లు కనబడుతున్నాయి. అమ్మ, ఇవన్నీ కూడా కట్టించింది ఎవరు? ఈ జాతీయ రహదారులు కట్టించింది ఎవరు? ఈ కొత్త జాతీయ రహదారులు కట్టించింది నరేంద్ర మోదీ గారు. మన మంచిర్యాల పట్టణంలో పాత మంచిర్యాల నుంచి ఓవర్ బ్రిడ్జ్ వరకు, ఓవర్ బ్రిడ్జ్ దాని తర్వాత తోళ్లవాగు వరకు 50 కోట్లతోటి రోడ్డు విస్తరణ పని చేపట్టింది నరేంద్ర మోదీ గారు. మన మంచిర్యాల రైల్వే స్టేషన్, ఇప్పుడు మీరు మన మంచిర్యాల రైల్వే స్టేషన్కి పోతే ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో అట్లుంటుంది, మెరిసిపోతుంది. మన మంచిర్యాల రైల్వే స్టేషన్కి ఈ నెల 26 అంటే అవతల నుండి సోమవారం నాడు నరేంద్ర మోదీ గారు అమృత్ భారత్ పథకం కింద 26 కోట్లతోటి మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలి. 26 కోట్లతోటి మన మంచిర్యాల రైల్వే స్టేషన్. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేసింది? కొత్తగా ఆర్యుబి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ నిర్మించింది. అవునా కాదా? అండర్ బ్రిడ్జ్ నిర్మించారా లేదా? నిర్మించింది. ఇవాళ 2 టౌన్ కి పోవాలి, అమాలి వరకు పోవాలంటే చాలా ఈజీగా అయిపోయింది. ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. మంచిర్యాలలో సమ్మక్క సారలమ్మ మహాజాతర శనివారం వనదేవతలు వనంలోకి వెళ్లడంతో ముగిసింది. కోయ పూజారులు గద్దెలపై భక్తుల పూజలు అందుకున్న సమ్మక్క సారలమ్మలను కంకవనంలోకి తీసుకువెళ్లడంతో 4 రోజుల జాతర ముగిసింది. ఈ నెల 21వ తేదీన గోదావరి తీరంలో జాతర ప్రారంభమైంది. 4 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజులను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో గోదావరి రోడ్డు కిటకిటలాడింది. గోదావరి తీర ప్రాంతంలో భక్తులు తాత్కాలిక గుడారాలు వేసుకుని బస చేశారు. కోళ్లు, మేకలను బలి ఇవ్వగా బంగారంగా కొలిచే బెల్లంను నిలువెత్తు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు 75 లక్షల రూపాయలతో సౌకర్యాలు కల్పించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు జాతరలో సేవలందించారు. జాతర ముగిసిన అనంతరం పోలీసుల సమక్షంలో సమ్మక్క సారక్క కమిటీ సభ్యులు, వాలంటీర్లు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. రోజు ఎప్పుడు వచ్చేది ఇంత కలిసి ఉన్నది పొద్దున అన్న కళ్ళు వేస్తున్నాడు కదా రేపు బియ్యారు ఏదైతే ఈ సమ్మక్క సారక్క అమ్మ తల్లిల జాతర, వన జాతర, ఇది మామూలు విషయం కాదు, ఇది మామూలు జాతర కాదు. ఇట్లాంటి జాతర 21 తారీఖు నాడు ఏదైతే ప్రారంభమైందో ఈరోజు 24వ తారీఖు, ఈ రోజు వరకు కూడా భక్తులు అతి పెద్ద మొత్తంలో రావటం జరుగుతుంది. ఇట్లా రేపు కూడా ఇంకా వచ్చేటట్టు ఉన్నారు జనాలు. కాబట్టి ఈ జనాలకు మా పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, మా శానిటరీ ఇది కానీ, మా మున్సిపాలిటీ పరంగా కానీ ప్రతి ఒక్కలకు ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కలకు చిన్న ఏది కూడా ఇంత అవకాశం లేకుండా, మళ్ళా మా శానిటైజర్లు కూడా ఎక్కడ కూడా ఇంత కూడా అవకాశం లేకుండా చెత్త ఈత ఏది ఉన్నా కానీ ప్రతి నిమిషానికి అక్కడ మొత్తం సాఫ్ చేసుడు అవుతుంది. ఈసారి మా కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు 70 లక్షల నిధులు తీసుకొచ్చిండో మా మున్సిపాలిటీ పరంగా, మున్సిపాలిటీ నుంచి ₹1 కూడా తీసుకోకుండా అంత నేనే పెట్టుకుంటా అని చెప్పి, గవర్నమెంట్ ద్వారా నేను డబ్బులు పంపిస్తా అని చెప్పి మా సారే చెప్పిండు. కాబట్టి ఇక్కడ రంగరంగ వైభవంగా ప్రతి ఒక్క భక్తులు ఏమని చెప్తానంటే ఈరోజు
బాగా మార్పులు వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేని మార్పు ఈ 3 నెలలనే చేసిందని అంటే ఇది మామూలు విషయం కాదు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీర ప్రాంతంలో గత 4 రోజులుగా స్థానిక శాసనసభ్యులు ఉక్కిరాల ప్రేమసాగర్ గారి అధ్యక్షతన నాయకత్వంలో నూతన పాలకవర్గం, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల మరియు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిక్ శాఖ సేవా కమిటీ ఆధ్వర్యంలో గతంలో కంటే ఎంతో అంగరంగ వైభవంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 11 జాతరలకు ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం కానీ ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి స్థానాల ఘట్టాలు కానీ, డ్రెస్సింగ్ రూమ్సే కానీ, గద్దెల చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ గతంలో కన్నా అంగరంగ వైభవంగా ఈసారి సమ్మక్క సారక్క జాతర మంచిర్యాలలో నిర్వహించడం, గత 3 రోజులుగా భక్తజనం మంచిర్యాల జిల్లా కాకుండా మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని ఈ అమ్మవారి ఆశీస్సులు పొంది ఇవాళ ఏదైతే బుధవారం నాడు మేడారం పూజారుల ఆధ్వర్యంలో వనంలో నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క సారక్క తల్లులు ఈరోజు ఉదయం 11 గంటలకు పూజారుల ఆధ్వర్యంలో జనంలో నుండి వనంలోకి వెళ్ళి ఇవాళ ఈ 4 రోజుల మహాఘట్టం పూర్తి గావించి మంచిర్యాల ప్రజలు ఇక్కడ చేసిన అన్ని డిపార్ట్మెంట్ల వారికి అమ్మవారి ఆశీస్సులుండి ఈ రాబోయే రోజులలో కూడా అందరికీ సమ్మక్క సారక్క ఆశీస్సులుండి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ జాతర నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో వచ్చే 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట్రామిరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వంను కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు మిగిలించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. 6 పథకాలకు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుండగా 50,000 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణం, మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 26 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. జై శ్రీరామన్న. ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. ఇక్కడ నుండి గోదావరి కని మీదుగా మంతని వరకు ఈరోజు విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకు తిరిగినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రజల స్పందన బాగుంది. మోడీ గారి గురించి అందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏదైతే విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టామో ప్రజాస్పందన బాగుంది. అన్న ఏమి లేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు అని చెప్పేసి మహిళలను ఉచిత బస్సులో తిప్పడం తప్ప ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు. ఒకవేళ ఇద్దామన్నా ఆయన ఏం చెప్తున్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ హామీలను నెరవేర్చలేము అని ఆయనే చెప్పాడు. అంటే ఆయన కేంద్రంలో వచ్చేది లేదు, కాంగ్రెస్ ఈడ 6 గ్యారంటీలు ఇచ్చేది లేదు అనేది ఆయన చెప్పగానే చెప్తున్నాడు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇకపోతే సిలిండర్ ఇస్తాం అని చెప్తున్నారు. ఏది చెప్పినా చిప్ప చేతులు పెట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చేతులు పెట్టింది అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతులు పెట్టిన గత ప్రభుత్వము ఇప్పుడు మరి ఈ 6 గ్యారెంటీలను చెయ్యాలంటే ప్రజలకు నెరవేర్చాలంటే అందజేయాలంటే 1,50,000 కోట్లు కావాలి. కానీ ఈసారి బడ్జెట్లో 53,000 కోట్లు మాత్రమే అలొకేషన్ చేశారు. అది పేపర్ మట్టుకు ఎక్కడ డబ్బున్నది లేదు, అయింది లేదు. ఇకపోతే మోడీ గారు
స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. తెలంగాణ అభివృద్ధికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు, అడిగిందే తడుగా ఎంత సాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. అంటే ఇంతకుముందు ప్రభుత్వం అడగలేదనా, లేకపోతే ఈయన పోయి కొత్తగా ఏమన్నా అడిగిండారా? ఏదో ఒకటి ఢిల్లీ పోయి వచ్చి ఇక్కడ గల్లీలో ఏదో ఒకటి చెప్పడం తప్ప దాంట్లో సాక్ష్యం లేదు, నిజం లేదు, అర్థం లేదు. అయినా బీఆర్ఎస్ బీజేపీ పొత్తని ఎవడన్నాడు? ఆల్రెడీ చెంప చెల్లు అనిపించండి ఎవరన్నా అంటే, బయట వాళ్ళు ఎక్కడన్నా దీని మీద మాట్లాడితే ఎవరైనా వేరే పార్టీ వాళ్ళంటే ఈ చెంప ఆ చెంప చెల్లు అనిపించమని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. అలాగే మన బండి సంజయ్ గారు డైరెక్ట్గా చెప్పు తీసి చూపెట్టండి ఎవరన్నా పొత్తు అంటే, అన్న పొత్తు లేదు, కాదు, ఇది నిజం, ఇది క్లియర్. పలికిపోయిన బుడ్డాడు పాలిచ్చింది చచ్చిపోయిన బర్రె అన్నట్టు దాంతో మాకేమవసరం అన్న, అది ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టించుకోలేదు అన్న. ఇది స్వయంగా 2028లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా మొత్తము 80 సీట్ల పైబడే గెలుస్తాం. ఖచ్చితంగా గవర్నమెంటు 2028లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ డేట్ యాదించుకోర్రి, నేను అన్న మాట యాదించుకోర్రి. 2028లో రాకపోతే నేను ముఖం చూపెట్టా. నా ఎలక్షన్లు ఎట్లా చెప్పినో, నేను 2 ముఖ్యమంత్రుల మీద గెలవకపోతే రాజకీయ సన్యాసం అన్నా కదా. 2028లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్తున్నాను. అసలు ఎప్పుడు కూడా జీవితంలో పోటీ చేయం, ఇది యాదించుకొని అంత నమ్మకంగా చెప్తున్నాం. సరే, ఆయన అభివృద్ధి మీరు అడిగినా అడగకున్నా ప్రధానమంత్రి గారు తెలంగాణను ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేసిండు. ఇవాళ ఉన్న అన్ని పనులు గ్రామీణ వ్యవస్థ నుంచి మొదలు పెడితే, గ్రామ సర్పంచ్ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేస్ దాకా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది. ఇదే రేవంత్ రెడ్డి గారి ఆస్థానంలో కొనుగోలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ కొనుగోలు వ్యక్తి ఆయన సర్వే చేసి కాంగ్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే 59% మంది మోడీని కోరుకుంటున్నారు అని రిపోర్ట్ ఇస్తే కంగారుతోని బేజారైపోయి కాంగ్రెస్ వాళ్ళు ఆగమైపోయారు. ఇవాళ వాళ్ళ సర్వేల్ని 59% వచ్చిందంటే 17 సీట్లు సాధించడానికి కూడా ఇవాళ అవకాశం ఉంది అనేది నిజం. 10-12 పైబడి సీట్లు వస్తాయనేది అందరూ మాట్లాడుకుంటున్నది వాస్తవం, వస్తాయనేది కూడా నిజం. నిన్న ఉదయము మన మంచిర్యాల జిల్లాకి పెద్దపల్లి పార్లమెంట్కి రావడం జరిగింది. నిన్న విజయ సంకల్ప యాత్ర తాండూర్, బెల్లంపల్లి, మందమరి మరియు మంచిర్యాలలో భారీ రోడ్ షో సభతోటి నిన్న విజయ సంకల్ప యాత్ర ముగిసింది. చాలా మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల్లో మరోసారి మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అందరూ కూడా మద్దతు తెలిపినారు. ఇదే విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిన్న గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు నిన్న పాల్గొన్నారు. ఈరోజు విజయ సంకల్ప యాత్ర మళ్ళీ ఇక్కడ మంచిర్యాల నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు యాత్రకు ముఖ్య అతిథిగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు కేసీఆర్ గారిని ఇటు రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని ఓడించిన బీజేపీ నాయకులు కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఈరోజు విజయ సంకల్ప యాత్రకు వారు ఈరోజు ముఖ్య అతిథిగా వారు రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం వైపే ఉంటుందని ధూపదీప నైవేద్య అర్చక రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరు సతీష్ శర్మ అన్నారు. మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల రామాలయంలో ఏర్పాటు చేసిన శుభ ఆశీర్వచన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ధూపదీప నైవేద్య అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యులుగా ఎన్నికైన జక్కాపురం నారాయణ స్వామి, జిల్లా అధ్యక్షులుగా శ్రీ పెదంబూదూర్, కార్యదర్శిగా శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా డెబ్బెడ ప్రసాద్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా అష్టకాల రాజేష్ శర్మ, ప్రచార కార్యదర్శి ధూపం శ్రావణ్ కుమార్, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ
సెక్రటరీగా శ్రీకోటి జలంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హెచ్ కూచి రామ్మోహన్ శర్మ, కార్యదర్శిగా మల్క రవి, కార్యవర్గ సభ్యులుగా బండవరం రాఘవులు, వల్లూరి భీమేష్ శర్మలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ధూపదీప నైవేద్య సభ్యుల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని విశ్వనాథ ఆలయంలో 2014 సంవత్సరంలో ఉద్యోగ భద్రత అర్చకులకు అవసరముందని గుర్తించి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను కలిసి వేతనాలు విడుదల చేయాలని కోరగా ధూపదీప నైవేద్య అర్చకులకు 5 మాసాల జీతం కొత్త వారికి, పాత వారికి రావడం జరిగిందని అన్నారు. ఇంకా కొంతమంది ధూపదీప నైవేద్య అర్చకులకు రావాల్సి ఉందని తెలిపారు. వాటిని కూడా ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ముఖ్య బాధ్యులు పాల్గొన్నారు. చేయాలని వారి నీడలో తెలంగాణ ప్రభుత్వం మరింత అభివృద్ధి చెంది శుభం కలగాలని కోరుకుంటూ జై అర్చక, జై అర్చక, శుభం భూయాత్, స్వస్తి. సర్వత్ర శుభం భూయాత్. అయితే మనము గత జూన్లో ఆర్డర్ కాపీ తీసుకున్నటువంటి అర్చక మిత్రులందరికీ కూడా జీతాలు సాధించడం, తర్వాత కొంతమందికి నవంబర్ డిసెంబర్లో కూడా కొంతమంది ఎలక్షన్ల ముందట ఆర్డర్ తీసుకొని ఉన్నారు. వారికి కొంతమందికి జీతాలు రాలేదు. అట్లాగే పాత వారికి కూడా సుమారు 2 మాసాలు అని అనుకుంటున్నాం. 2 మాసాల జీతం కూడా పాత వారికి కూడా రావాలి. తర్వాత కొంతమందికి పూర్తి స్థాయిలో జీతాలు 46,000 రూపాయలు రాలేదు. వారి గురించి కూడా మేము కమిషనర్ గారికి కలిసి విన్నవించడం జరుగుతుంది. అయితే మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి సుమారుగా 200 మంది గత 20 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి ఉన్నారు. అందులో మంచిర్యాల జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చారు. వచ్చిన సందర్భంగా కమిషనర్ గారిని, అట్లాగే కృష్ణవేణి మేడం గారిని, తర్వాత మన మంత్రివర్యులు కొండా సురేఖ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పటికే మన యొక్క మంత్రివర్యులు చెప్పారు, కొండా సురేఖ గారు 20వ తారీఖు వస్తాయండి శర్మ గారు అని చెప్పేసి వెంటనే వారు మనం ఇచ్చినటువంటి మెమరాండం పైన సంతకం పెట్టి వారు ఇంకా ఏమన్నారంటే, శర్మ గారు మీరే తీసుకుపోయి మీరు ఫైనాన్స్ కమిషనర్కి ఇవ్వండి, నేను చెప్పండి, నేను వెంటనే ఫోన్ చేస్తాను అని వారు ఫోన్ చేశారు. మీ లెటర్ తీసుకెళ్ళండి అంటే, అమ్మ మేము నిన్న వచ్చాము, ఈరోజు ఉండడం ఇబ్బంది అవుతుంది, మేము వెళ్ళిపోతామమ్మా, మీరే పంపించండి అంటే తప్పకుండా పంపిస్తానని వారి పిఏకు ఇవ్వడం జరిగింది. మరి ఇంత తరంగా జరిగినా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి 200 మంది అర్చకుల సమక్షంలో జరిగినా కూడా నేను ఏదో చేశానని చెప్పుకునేటువంటి నాయకులకు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. మనం ఒక్కొక్కటి గుర్తుంచుకోండి అర్చక మిత్రులారా, ఏ సంఘాన్ని విమర్శించే అవసరం మనకు లేదు. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న ఈ సంఘంలో ఉన్న వారు మన యొక్క అర్చకులే. అట్లాంటి అర్చకులను దుర్భాషలాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, మనం అందరూ అర్చకుడు అంటే హరితో సమానం. అట్లాంటి అర్చకుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడి రోడ్డు మీదకి ఇలా చూసుకుందాం, ఇట్లా చూసుకుందాం అని చెప్పడం మన యొక్క సంఘం యొక్క పద్ధతి కాదు. కాబట్టి ఏ నాయకుడు, ఏ కార్యకర్త కూడా మన సంఘం తరపున ఎవరిని కూడా తోలనాడకండి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇన్స్టిట్యూట్ తరపున మంచిర్యాలలోని లైబ్రరీ యందు నిరుద్యోగుల కోరిక మేరకు కాంపిటీషన్ ఉద్యోగాలకు కావలసిన మెటీరియల్ బుక్స్ ని అందజేశారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి సిహెచ్ ప్రవీణ, నోడల్ కోఆర్డినేటర్ జి పవన్ కుమార్, వాలంటీర్స్ లైబ్రేరియన్ శ్రీ సత్యనారాయణ గారికి లైబ్రరీలో ఉన్న కొంతమంది యువత సమక్షంలో ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువత ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒత్తిడులను అధిగమించడానికి మానసిక ధైర్యం, జ్ఞాపక శక్తి పెరుగుదలకు హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఉపయోగపడుతుందని సాధన చేయమని ఆహ్వానించడం జరిగింది. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి మేము ఇంకా మీకు అందించాలనుకునేది ఏంటి అంటే, హార్ట్ఫుల్నెస్ తరఫున ఏదైతే మెడిటేషన్ చేయించడం జరుగుతుందో అది మేము ఇక్కడ వచ్చే అటువంటి చదువుకునే అటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా అందించాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే మనకి ఏదైతే చదువుకునేటప్పుడు అవసరమయ్యే అటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో
ఆ కాన్సన్ట్రేషన్ని ఇంకా మన డెవలప్మెంట్ కోసం, ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కోసం ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మనకి కొన్ని సందర్భాల్లో ఏంటంటే కాన్సన్ట్రేషన్ కుదరదు అనమాట, కూర్చున్నా కూడా చదవలేదు అనుకుంటాము కానీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్ని కూడా మనం దాటడానికి ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది అనమాట. దీనికి మనం మొత్తంగా కేటాయించాల్సిన సమయం డే మొత్తంలో ఓన్లీ 1 hour. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక 20 నిమిషాలు, పడుకునేటప్పుడు ఒక 10 minutes. అలాగే ఈ మెడిటేషన్ని మన ఇంటి దగ్గర మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. దాని కారణంగా మనం మన లోపల ఉన్నటువంటి అన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఫర్దర్గా ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నారో ఈ ప్రిపరేషన్లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన స్కిల్స్ని డెవలప్ చేస్తుంది అన్నమాట. టైం మేనేజ్మెంట్ సాధ్యమవుతుంది. అలాగే మనం ఇంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ పని చేయగలుగుతాము అనేది ఒక స్ట్రాటజీ ఉంటుంది. అలాంటిది మీకు ఇక్కడ మీరు అప్లికేబుల్గా తెలుసుకోగలుగుతారు వితిన్ 3 months. సో దాన్ని కూడా మీరందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేమైతే అందుబాటులో ఉంటాం, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము ఆ సెషన్స్ కూడా అందిస్తాం. అలాగే ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా బుక్స్ ఉపయోగపడతాయి అనుకుంటే చెప్పండి, వాటిని కూడా కంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.